రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. గ్రూప్ వన్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారిన అంశం. మరి తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ ఆదేశాల గురించి కూడా చర్చనీయాంశంగా మారింది. సో ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు గెస్ట్గా జాయిన్ అవుతున్నారు జూమ్లో కృష్ణమాచారి గారు. వీరు హైకోర్టు అడ్వకేట్. ముందుగా వారిని మనం వెల్కమ్ చెప్తున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం. రైట్ అండి. ఇప్పుడు కృష్ణమాచారి గారు, ఇప్పుడు గ్రూప్ వన్కి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తాజా మనకి ఏవైతే ఆదేశాలు ఉన్నాయో ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేయండి. ఈ గ్రూప్ 1 మెయిన్స్ గురించి ఇచ్చిన నోటిఫికేషన్, ఆ Yes. తర్వాత జరిగిన ఎగ్జామినేషన్ లో రీవాల్యుయేషన్ పద్ధతులు, దాంట్లో ఇచ్చిన రిజల్ట్ యొక్క విధానాన్ని, అలాగే ఆ యొక్క ఎవాల్యుయేషన్ లో ఎవరైతే అధ్యాపకులు తీసుకున్నారో వాళ్ళ యొక్క ఎంపికలను కూడా లోపాలని గుర్తించి హైకోర్టు వారు ఖచ్చితంగా ఈ యొక్క మార్క్స్ రివాల్యుయేషన్ చేయాల్సిందే. అలాగే రీవాల్యుయేషన్ తో పాటు 8 నెలల్లో రీవాల్యుయేషన్ చేసి మళ్ళీ ఈ యొక్క రిజల్ట్ ప్రకటించాలని చెప్పి చేసింది. ఇంతకు ముందు ఇచ్చిన రిజల్ట్ ను రద్దు చేసింది. ముఖ్యంగా ఈ యొక్క రేపో మాపు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్న సందర్భంలో ఇది రావటం అనేది చాలా గొప్ప విషయమే. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో జరిగిన లోపాలు, అవకతవకలను హైకోర్టు గుర్తించి దాని యొక్క ఎగ్జామినేషన్స్ రద్దు చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ రద్దు చేసి మళ్ళీ రీవాల్యుయేషన్ చేయడం కానీ లేదా రీ ఎగ్జామినేషన్ చేయడం కానీ చేసి రిజల్ట్ ఇవ్వాలని చెప్పి, లేదంటే మేమే యొక్క నోటిఫికేషన్ మొత్తాన్ని రద్దు చేస్తాము అని కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. ఇప్పుడు అదేవిధంగా లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులు ఈ యొక్క మరి నోటిఫికేషన్ ఇదే చివరి నోటిఫికేషన్ అని కూడా వాళ్ళు రాయడం జరిగింది. ఎంత శ్రమపడి అహర్నిశలు శ్రమించి కష్టపడి మరి ఎంతో ప్రిపేర్ అయ్యి రాసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్న తీర్పు ఎలా తీసుకోవచ్చుంటారు దీన్ని? ముఖ్యంగా ఇది ఎంపికైన అభ్యర్థులకి చాలా మంది కూడా ఇది గొడ్డలి పెట్టే చాలా యొక్క ఇదే. కానీ కొంతమంది ఇప్పుడు ఎవరైతే రిట్ పిటిషన్ ఛాలెంజ్ చేశారో, దాదాపు 14 మంది రిట్ పిటిషన్లు ఛాలెంజ్ చేశారో, ఆ విషయాలు కూడా గమనిస్తే అవకతవకలు జరిగాయని స్పష్టంగా అర్థమవుతుంది. అది కోర్టు దృష్టికి రావడం, కోర్టు ఖచ్చితంగా అవి అవకతవకలు జరిగాయని నమ్మడంతో ఈ యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడంలో పారదర్శకత లేకపోవడం, నిజాయితీ లేకపోవడం, ఈ అవినీతి కార్యక్రమాలు జరిగాయని చెప్పడానికి నిదర్శనంగా ఇవన్నీ లోపాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎంతో మంది నిరుద్యోగులు కష్టపడ్డ వాళ్ళకి ఇది చాలా యొక్క వెరీ బ్యాడ్ న్యూస్. రైట్ అండి. మరి మనతో పాటు జాయిన్ అయ్యారు రవి రాథోడ్ గారు. వీరు తెలంగాణ జాగృతి యూత్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. నమస్తే అండి రవి గారు. మీరు తెలంగాణ జాగృతి యూత్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు దీని మీద? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి కృష్ణాచార్య సార్ గారికి కూడా ధన్యవాదాలు. మరియు ఇక్కడ మీ యొక్క మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజు మాకు వచ్చినటువంటి ఈ తీర్పు మీడియా ద్వారా మాత్రమే వచ్చింది. సోషల్ మీడియా కావచ్చు, కొంత మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయకపోయినా మీలాంటి వాళ్ళు చాలా కవర్ చేసి మా యొక్క సమస్యల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. సో ధన్యవాదాలు అందరికీ. మెయిన్ ఏంటంటే ఈ రోజు గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు చాలా ఆనందాన్ని ఇచ్చింది మాకు కొద్దిగా. దాంతో పాటు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కావచ్చు, టీజీపీఎస్సీ సంస్థకు కావచ్చు, రెండింటికి చెంపపెట్టు. ఎందుకంటే ఈ రోజు టీజీపీఎస్సీ చేసినటువంటి తప్పులు ఫస్ట్ ప్రిలిమినరీ నుంచి, అంటే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఆ రోజు నుంచి లాస్ట్ కు రిజల్ట్ ఇచ్చేంత వరకు ప్రతి ఒక్క స్టేజ్ లో అవకతవకలు ఎన్నో చెప్పుకున్నాం. కానీ వాళ్ళ యొక్క ధోరణిని వాళ్ళు మార్చుకోకుండా మా పైన చాలా అనేకమైనటువంటి ఆరోపణలు రుద్ది, దాంతో పాటు మమ్మల్ని అయితే చాలా కించపరిచిందండి. కానీ ఈ రోజు మేం చెప్పినటువంటి మాటే కరెక్ట్ అనేటువంటిది ఈ యొక్క గౌరవ హైకోర్టు తీర్పుని ఇవ్వడం మాకు చాలా ఆనందం అనిపించింది. దాంతో పాటు ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇవ్వదు. ఈ యొక్క గ్రూప్ 1 కి ఇంకో 8 నెలలు అనేటువంటి టైం, రీ ఎవాల్యుయేషన్ అనేటువంటిది ఇచ్చారు. రీ మెయిన్స్ అనేటువంటిది కండక్ట్ చేయమన్నారు. రీ ఎవాల్యుయేషన్ ఏ విధంగా చేస్తారండి?
ఆల్రెడీ మీరు కరెక్షన్ చేసి ఆల్రెడీ మీరు చాలా పారదర్శకంగా మేము చేసినామన్నారు. ఓకే. కానీ ఇందులో మీరు తప్పులు చేశారు. ఓ 10-15 మార్కులు అటు ఇటు అయినా కానీ 50-60 మంది చేంజ్ అవుతారు. వాళ్ళు వెళ్ళరా మళ్ళీ కోర్టు కేసుకి, మళ్ళీ కోర్టులు మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితులు వస్తుంది కదా. అదే విధంగా రీమెయిన్స్ పెట్టారు అనుకుందాం. రీమెయిన్స్ పెడితే కూడా GO-29 అనేటువంటిది తీసుకొచ్చారు. ఆ రోజు GO-29 విషయంలో మేము సుప్రీం కోర్టుకి వెళ్ళి కేసేస్తే డ్యూ టు లేట్ అనేటువంటి ఒకే చిన్న రీజన్ తో GO-29 కొట్టేసారు కదా. GO-29 ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అనేది మేము TGPSCని అడిగినాం. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడిగినా గానీ వాళ్ళు మాత్రం చెప్పారు, మేము చెప్తా ఉన్నాం GO-29 అనేటువంటిది అన్కాన్స్టిట్యూషనల్, అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కి అగెనిస్ట్. అది పాత GO-55 అనేటువంటిది రూల్ ఆఫ్ రిజర్వేషన్ కి కరెక్ట్ సూటబుల్ 50% అనేటువంటిది. సో దాని ప్రకారంగా మీరు మళ్ళీ ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్ ని మీరు ఎవాల్యుయేషన్ చేసినా రీమెయిన్స్ పెట్టినా మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కోర్టుకు మేము వెళ్లకుండా మీరు పారదర్శకంగా, నిజాయితీగా, ట్రాన్స్పరెన్సీగా మళ్ళీ కొత్తగా పెట్టండి. ఈ యొక్క 563 పోస్టులతో పాటు ఇంకో 100 మీ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే వేసుకోండి. కానీ ఇంకో 100 కొద్దిగా జోడించి 623 వేయండి. తప్పేముంది? మన తెలంగాణ యువతకే కదా మీరు ఇచ్చేది. సో మళ్ళీ రీప్రిలిమ్స్ కండక్ట్ చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, మరియు TGPSCని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ అండి. రవి రాయతోటి గారు ఒక నిమిషం. రైట్ అడ్వకేట్ గారు, మరి మీరు స్పందించండి. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఈ పరిణామం అన్నది అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు మరి TGPSCకి కూడా చెంపపెట్టు అంటూ వ్యాఖ్యానం ఒకటి చేశారు రవి రాయతోటి గారు. మరి మీ స్పందన ఏంటి? అలాగే లీగల్గా ఏమంటారు దీనికి? వాస్తవంగా ఇది TGPSCకి ఎదురు దెబ్బ మాత్రమే, ఖచ్చితంగా ఎదురు దెబ్బనే. దాంట్లో జరిగిన అవకతవకలన్నీ కూడా యొక్క జడ్జిమెంట్ బయటకు వచ్చాయి. కాబట్టి ఇక ముందు ఇటువంటివి జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకుని ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అవకతవకలు జరగడానికి గల కారణాలని వాళ్ళు గమనించి వారిపై, అవకతవకలు పాల్పడ్డ వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కాబట్టి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఒక రిక్రూట్మెంట్ లో నిజాయితీ ఉండాలి. నిరుద్యోగులు ఇంతమంది ఇప్పుడు బాధపడే పరిస్థితి వచ్చిందంటే దీంట్లో అవకతవకలు, స్వార్థపరులైన ఆఫీసర్స్ ఉండటం వల్ల ఇదంతా జరిగిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి అవి ఇక ముందు జరగకుండా ఉండాలంటే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. TGPSC ప్రక్షాళన చేసి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, ప్రతి గవర్నమెంట్ లో కూడా జరుగుతూనే ఉంటాయి ఇలాంటి. అంటే ఒకవేళ TGPSCలో ప్రక్షాళన కావాలంటూ కూడా మీరు కోరుతున్నారు, అంటే ప్రక్షాళన దిశగా అక్కడ పరిణామాలు ఉన్నాయంటారా? మీ యొక్క అభిప్రాయం? అది గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ బట్టి, వాళ్ళు అపాయింట్ చేసే ఆఫీసర్స్ బట్టి ఉంటుందండి ప్రక్షాళన అనేది. అక్కడ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ గా ఉండి హానెస్ట్ పర్సన్ కనుక ఉండుంటే ఇవి జరిగే అవకాశం ఉండకపోవచ్చు. మరి అక్కడ మనం ఒక వ్యక్తిని మనం విమర్శించడం లేదు, కానీ లోపాలు అయితే ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆ లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత ఒక మంచి ఆఫీసర్ నిర్ణయించాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. ఓకే, రైట్. ఓకే, రవి రాయతోటి గారు మీరు స్పందించండి. లక్షలాది మంది అభ్యర్థులు రాసిన సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు సార్ చెప్పినట్టు TGPSCని ప్రక్షాళన చేయాలనేటువంటి విషయం ఏదైతే అన్నారో అది వాస్తవం. ఎందుకంటే సార్ ఎడ్యుకేటెడ్ కాబట్టి సార్ తెలుస్తా ఉంది. ఈ యొక్క పొలిటీషియన్స్ వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్, వీళ్ళకి ఎటువంటి సంబంధాలు ఉండయి, ఈ చదువు ఏ విధంగా ఉంటది, ఏం కథ అనేటువంటిది ఏం తెలియదు. ఈ యొక్క TGPSC ప్రక్షాళన చేయాలనే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము చెప్తా ఉంటే చైర్మన్ ని మార్చారు. ఒక చైర్మన్ ని మార్చేసి మేము ప్రక్షాళన చేస్తాం అనేటువంటిది గప్పాలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మేమేం అడిగినాం అంటే TGPSCని తీసేయండి, అందులో ఉన్నటువంటి ఇంతకు ముందు TSPSC ఉండే TSPSC అని, వీళ్ళు G అనేటువంటిది మాత్రమే యాడ్ చేశారు. కానీ TGPSC చాలా తప్పులు చేస్తా ఉంది. TGPSC అనేటువంటిది ప్రక్షాళన చేసి UPSC తరహాలో మీరు ట్రాన్స్పరెన్సీగా ఖచ్చితంగా ఎగ్జామ్ ని నిర్వహించాలనేటువంటిది మా యొక్క డిమాండ్ సార్. రైట్. ఇప్పుడు అట్లాగే నిరుద్యోగ అభ్యర్థులు ఏమంటున్నారు? అసలు రాసి పాస్ అయిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పటికే ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారు రవి గారు? సార్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు. క్వాలిఫై అయినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు మా మిత్రులే. ఎందుకంటే వాళ్ళు కొంతమంది, అందులో ఇప్పుడు 563 మందిలో దొంగలు 10 మంది ఉన్నాం.
ఆ దొంగల్ని మాత్రం వెళ్ళిపోతారు కదా. మీరు మంచిగా రాసుకోవచ్చు, మీరు రాయండి, మీకు అవకాశం ఉంది కదా. ఉమ్, మీరు మళ్ళీ కొత్తగా రాయండి. కానీ ఇంకో 10 మంది అయితే మన వాళ్ళు వస్తారు కదా, నిజాయితీ పరులు వస్తారు కదా. ఉమ్, మినిస్టర్ల కుటుంబాలకు, కుటుంబ సభ్యులకు, ఎమ్మెల్సీ వాళ్ళ కోడళ్ళకి, తర్వాత ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఈ యొక్క ముఖ్యమంత్రి గారి తమ్ముళ్ళ యొక్క బంధువులకి వాళ్ళకి వస్తా ఉన్నాయి. ఓకే, ఇందులో ఖచ్చితంగా వీళ్ళు అమ్ముకున్నారు. వీళ్ళు రైట్, అమ్ముకున్నారు కాబట్టే వీళ్ళు ఖచ్చితంగా ఇదే కంటిన్యూ చేద్దామని చెప్పి రేపు డివిజనల్ బెంచ్ కి వెళ్ళొచ్చు. అయినా కానీ మేము ఒప్పుకోము. ఖచ్చితంగా మీరు డివిజనల్ బెంచ్ కి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా తీర్పు మా నిరుద్యోగుల పక్షాన్నే ఉంటుంది అనేటువంటి తెలియజేస్తా రైట్ ఉన్నా. అండి. మా తీర్పు అనేటువంటి మా పక్షాన్ని లేకుండా మీరు ఎటువంటి ప్రలోభాలకు లోన్ చేసినా ఓకే, రోడ్ల మీద అనేటువంటిది వస్తాం. ఈసారి ఖచ్చితంగా డైరెక్ట్ మినిస్టర్ల మీద కూడా అటాక్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి మీద కూడా అటాక్ చేయడానికి మేము సన్నద్ధం అవుతాం. రైట్. అడ్వకేట్ గారు మీరు స్పందించండి. ఎప్పుడు మరి తప్పులు తడకగా ఉంటుంది అంటూ కూడా ఆరోపణ అయితే ఉంది. ఇప్పుడు ఆరోపణ కూడా మనం వినడం జరిగింది. మరి అంటే లైవ్లో Yes, కూడా yes. ఆయన మాట్లాడారు. ఎప్పుడు తప్పులు తడకగానే ఉంటుంది టీజీపీఎస్సీ అంటూ. అంతకుముందు టీఎస్పీఎస్సీగా ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి. మరి ఈ పరిస్థితి, ఈ దుస్థితి నిరుద్యోగ అభ్యర్థులకు ఎప్పుడు తప్పిపోతుందంటారు? ఇప్పుడు చెప్పినట్టుగా యూపీఎస్సీ తరహాలో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసినట్లయితే, అవినీతి రహితంగా జరిగినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క నిరుద్యోగులకు మంచి అవకాశాలు దొరుకుతాయి, నిజాయితీగా రిక్రూట్మెంట్ జరుగుతాయి, అర్హులైన వారు మాత్రం ఎంపిక కాబడతారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇటువంటి అవకతవకల వల్ల అనర్హులైన వాళ్ళు ఆఫీసర్స్ కి రావడం వల్ల దేశానికే నష్టం, సమాజానికి నష్టం. ఈ మొత్తాన్ని పొల్యూట్ చేసేది ఈ యొక్క అవినీతి కార్యక్రమాలే. కాబట్టి ఈ యొక్క యూపీఎస్సీ తరహాలో మీరు రిక్రూట్మెంట్ నిర్వహించండి, మంచి కమిటీలు వేయండి, మంచి ఆఫీసర్ నియమించండి. ముఖ్యంగా హానెస్ట్ ఆఫీసర్స్ ఉండబట్టే ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్లు కానీ అవి కానీ ప్రభుత్వం కానీ మంచిగా నడుపుతారు. కొంతమంది డిసానెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు, ఉన్నప్పటికీ కూడా హానెస్టీని మనం కాపాడుకోవాలి. హానెస్టీ తోటే రిక్రూట్మెంట్ చేయాలి. పారదర్శకత కూడా లోపించకుండా చేస్తే ఖచ్చితంగా మన భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూసే అవకాశం ఉంటుంది, నిరుద్యోగులకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే అర్హులైతే ఉన్నారో అంటే ఇక్కడ జరిగిన తప్పు, ఇక్కడ రావాలి. జరిగిన తప్పు ఏదైతే ఉందో రీవాల్యుయేషన్ కానీ రీ ఎగ్జామ్ కానీ అంటూ కూడా కామెంట్ చేస్తుంది కోర్టు. ఇప్పుడు రీవాల్యుయేషన్ చేసిన Yes. అట్లాగే రీ ఎగ్జామ్ పెట్టినా లేకపోతే మళ్ళీ కార్యక్రమం అంతా ప్రాసనంగా మారదా? ప్రజాధనం వ్యయం కాదంటారా? ప్రజాధనం వేస్ట్ అవుతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం వేస్ట్ చూస్తున్నారో వాళ్ళ టైం కూడా వేస్ట్ అవుతుంది, వాళ్ళకు కూడా సర్వీస్ లాస్ అవుతుంది. ఇదంతా కూడా అనవసర కాలయాపనే తప్ప ఏం లేదు. వాస్తవంగా చేసిన పొరపాటు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రీవాల్యుయేషన్ చేయమన్నారు. ఎందుకంటే మళ్ళీ ఒక రీవాల్యుయేషన్ చేయలేకపోతే మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ చేయాలి. కొత్తగా రిక్రూట్మెంట్ చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్ట్ అయిన చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్లీజ్ క్యారీ ఆన్. సార్ స్మాల్ ఇంటరాప్షన్. సార్ ఇప్పుడు సార్ మాట్లాడినట్టు రీ ఎవాల్యుయేషన్ అనేటువంటిది పెడితే దాని ప్రాబ్లం ఏముంటుందంటే ఈ యొక్క ఎవరికైతే అమ్ముకున్నారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ వస్తారు కదా. ఓకే, ఈ యొక్క ప్రభుత్వం, ఈ మినిస్టర్లు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు ఇచ్చిరనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో వాళ్ళు మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది కదా. సార్ అన్నారు ఇప్పుడు కొంతమంది రాకూడదు అనేటువంటిది ఉన్నారు. ఇప్పుడు దేశానికే ప్రమాదం కదా అట్లాంటి వ్యక్తులు వస్తే. వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఏం చదువుకోలేదు కదా కొంతమంది. సో దాని విషయం అనేటువంటిది కూడా చాలా నష్టమయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. మన రాష్ట్రానికి కావచ్చు, మన దేశానికి కావచ్చు. వీళ్ళు ఇంకో 30-40 సంవత్సరాలు సర్వీస్ ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు సార్, ఈ ఏం చదువు రానటువంటి వ్యక్తులు ఏమి ఇచ్చారో క్వశ్చన్ పేపర్ లో నేను అవే చదివాను, అవే రాశాను అనేటువంటి వ్యక్తులకి ఈ రోజు ఉద్యోగాల్లో కల్పిస్తే 40 సంవత్సరాలు కదా సార్ వాళ్ళు ఉండేది. సర్వీస్ కి ప్రమాదం కదా. వాళ్ళు దొంగతనంగా వచ్చారు, పైసలు కట్టొచ్చారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు సార్? ప్రజల కోసం పనిచేయరు, వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తారు కదా. అలాంటప్పుడు ఈ ఎంటైర్ ప్రాసెస్ ని క్యాన్సిల్ చేసి టైం పట్టినా పర్లేదు, కానీ ట్రాన్స్పరెన్సీగా అనేటువంటిది జరగాలి. ఇప్పుడు న్యాయ వ్యవస్థ అనేటువంటి చెప్తాడు, జస్టిస్ ఈస్ డిలే బట్ నాట్ డినైడ్ అనేటువంటిది ఏదైతే ఉందో, న్యాయ దేవత మాకు న్యాయం చేసింది అనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. ఓకే, రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని కూడా కాంగ్రెస్ చేసిన హామీ కదా. మరి ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలకి మరి ఇప్పుడు ఈ రకంగా ఎగ్జామ్స్ రీ ఎగ్జామ్స్ రీ వెరిఫికేషన్స్ అన్ని పెట్టుకుంటూ ఉంటే కాలయాపన అయిపోతుంది కదా. ఏటా 2 లక్షలు కుదురుతుందంటారా ఉద్యోగాలు ఇవ్వడం? రవి గారు, ముఖ్యంగా ఏటా 2 లక్షల ఉద్యోగాలు అనేది ఇట్ ఈస్ ఏ పాలసీ మ్యాటర్. ఓకే, ఇప్పుడు జరిగింది, ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఈ గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన మనం సమీక్ష జరుపుతున్నాం.
ఓకే, ఆ పాలసీ మ్యాటర్ ఎట్లా చేస్తారు అనేది పొలిటికల్ వాళ్ళకే వదిలేద్దాం, గవర్నమెంట్ కి వదిలేద్దాం. పబ్లిక్ చూస్తారు, గమనిస్తారు, ఓకే లీవ్ ఇట్. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మన మిత్రుడు చెప్పింది ఏంటంటే ఇందులో ఉన్న కొంతమంది ఎవరైతే అవినీతి పరంగా ఇందులో ఉన్నారో రిక్రూట్మెంట్ లో, వాళ్ళ వల్ల దేశానికి నష్టం జరుగుతుంది కదా, మొత్తం రిక్రూట్మెంట్ ఫ్రెష్ గా చేస్తే బాగుంటుంది అనే విధంగా చెప్పారు మన మిత్రుడు. అది కూడా వాస్తవమే. కానీ ముఖ్యంగా ఏంటంటే ఒక 5-10 మంది కోసం అని మిగతా వాళ్ళు 560 మంది సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది నిజాయితీగా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు నాకు కొంతమంది ఈ రోజు క్లయింట్స్ ఫోన్ చేశారు, మేము హానెస్ట్ గా రాసాం, మాకు మంచి ర్యాంకులు వచ్చాయి, రేపో మాపో మేము ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం రెడీగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్న సందర్భంలో ఇది రావడం చాలా ఇబ్బందిగా అనిపించింది అంట. వాళ్ళు చాలా బాధపడ్డారు. కొంతమంది సూసైడ్ చేసుకునే పని, ఎందుకంటే 10-15 ఏళ్ళ నుంచి కష్టపడి అక్కడక రిక్రూట్మెంట్ వచ్చింది, దాంట్లో మేము సక్సెస్ అయ్యామనే ఆనందాన్ని ఇది చాలా ఈ యొక్క తీర్పు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందంటే మరి దాంట్లో తీర్పుని తప్పబడడానికి ఏం లేదు. ఎందుకంటే అందులో అవకతవకలు ఉన్నాయి. అది ప్రభుత్వం చేసిన పని, ఏదైతే గ్రూప్ 1 నిర్వహించారో ఆ సంస్థ చేసిన తప్పు కాబట్టి కోర్టు ఖచ్చితంగా వాటి సమీక్షిస్తుంది, వాటి పట్ల తీర్పిస్తుంది. కాబట్టి యూ హావ్ టు ఒబే ది ఆర్డర్. మీరు మీరు తప్పు చేయండి, మేము సరి చేస్తాం, రీవెరిఫికేషన్ చేస్తాం అన్న కోణం ఇందులో వినిపించట్లేదా మీకు అడ్వకేట్ గారు? సార్ ఒకటి, ఇప్పుడు తప్పు జరిగింది కాబట్టి రీవాల్యుయేషన్ చేయమని, మళ్ళీ ఫ్రెష్ గా రిజల్ట్స్ చేయమని చెప్తున్నారు. ఆ కోర్టు తీర్పు ఏమిచ్చింది మీకు అర్థమవుతుంది కదా. రీవాల్యుయేషన్ చేయమంటే ఏంటంటే ఆ వాల్యుయేషన్ లోనే తప్పులు జరిగాయని స్పష్టంగా కోర్టు గుర్తించింది, దాన్ని మనం కాదనలేము. అలాగే రీవాల్యుయేషన్ అండ్ మళ్ళీ ఫ్రెష్ రిజల్ట్ ఇమ్మన్నారు. ఓకే, రీవాల్యుయేషన్ బేస్ చేసుకుని ఆ మార్క్స్ ని బట్టి మళ్ళీ వాళ్ళకి ర్యాంకులు ఇచ్చి మళ్ళీ అపాయింట్మెంట్స్ ఇవ్వమని కోర్టు వారు స్పష్టంగా చెప్పారు. సో అవినీతి జరిగింది, తప్పులు జరిగాయని స్పష్టం, దాంట్లో మనమేమి కాదనడానికి లేదు. అంటే ఇక్కడ సమున్నత న్యాయస్థానం హైకోర్టు అనుకుంటున్నాం, అట్లా సుప్రీంకోర్టు కూడా అనుకుంటున్నాం. మరి హైకోర్టు నేరము శిక్ష అన్న దాన్ని పాటిస్తూ ఉంది అనుకుంటే మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అక్షంతలో లేకపోతే ఏదో పనిష్మెంట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏర్పడలేదు. ఈ రిట్ పిటిషన్ లో వాళ్ళు ఛాలెంజ్ చేసింది ఏంటంటే దీంట్లో జరిగిన అవకతవకల గురించి మాత్రమే వాళ్ళు ఛాలెంజ్ చేశారు. పనిష్ చేయాలని కాదు, మళ్ళీ ఫ్రెష్ రిక్రూట్మెంట్ చేయాలని, లేదంటే ఫ్రెష్ గా రివాల్యుయేషన్ వాళ్ళు అడిగింది స్పష్టంగా ఉంది ఆ ప్రేయర్ లో. సో దాని ప్రకారమే కోర్టు తీర్పిచ్చింది. సరే, దీంట్లో అవినీతి పనులు కనుక గవర్నమెంట్ పట్టుకోగలితే, గవర్నమెంట్ ఇట్ ఈస్ ఓపెన్ టు ది గవర్నమెంట్ కెన్ టేక్ యాక్షన్. ఎవరైతే చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంది. ఇప్పుడు ఈ యొక్క తీర్పు ఇదే ఫైనల్ కాదు, దీనిపైన రిట్ అప్పీల్ వేసుకోవచ్చు డివిజన్ బెంచ్ కి, తర్వాత దానిపైన సుప్రీం కోర్టు కూడా వేసుకోవచ్చు. ఈలోపు ఇంకేం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, రైట్. రవిరాథడ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు డివిజన్ బెంచ్ ఉంటుంది అన్నారు, లేకపోతే నెక్స్ట్ సుప్రీం కోర్టు కూడా వెళ్ళొచ్చు అంటున్నారు. మరి టీజీపీఎస్సీ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు మీరు మీ మాటల్లో? సార్ ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇందులో 10-20 మంది అనేటువంటిది కాదు సార్. నేను జస్ట్ అది చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇందులో దాదాపు 100 పోస్టులు అమ్ముకున్నారు. 100 పోస్టులు అంటే చాలా పెద్దది. సో ఇది అమ్ముకున్నారు అనేటువంటిది మేము ఆరోపిస్తా ఉన్నాం కదా. సిట్టింగ్ జడ్జితో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మరియు టీజీపీఎస్సీకి చిత్తశుద్ధి ఉంటే, సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐ ఎంక్వైరీ అనేటువంటి చేయించండి, అది తేలిపోతుంది కదా. దూద్ కా దూద్ పానీ కా పానీ అనేటువంటిది తెలుస్తుంది. సో ఇందులో చాలా చాలా ఇప్పుడు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, తర్వాత ఎమ్మెల్సీలు, వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా వచ్చారు, వాళ్ళ పేర్లతో సహా మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. సో దానికి ఏంటంటే మేము సార్ సో ఏంటంటే ఇదంతా ఈ ఎంటైర్ ప్రాసెస్ ని క్యాన్సిల్ చేసేసి కాంగ్రెస్ పార్టీకే మీకు గౌరవం దక్కాలనుకుంటే ఇంకో 100-150 పోస్టులు పెంచండి, పెంచేసి మళ్ళీ ఇవ్వండి. మీరు ఇస్తున్నది మన తెలంగాణ విద్యార్థులకి, మన బిడ్డలకే కదా. కానీ మీరు ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం, ఇందులో టీజీపీఎస్సీ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీ. కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కాదు, పొలిటికల్ ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరైనా. ఈ దొంగలు ఎందుకు సార్? ఇందులో కాన్స్టిట్యూషనల్ బాడీకి రైట్స్ ఉంటాయి కదా, ఆ చైర్మన్ తీసుకోవాలి కదా. వాళ్ళు తీసుకోరు, ఈ స్టేట్మెంట్లు ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు నేను 60,000 ఇచ్చేసినామని, కేటీఆర్ గారు నేను 1,80,000 నేను నింపినామని. తర్వాత ఇదంతా ఎందుకు ఈ స్టేట్మెంట్లు? కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా మీరు నడుచుకోవాలి. అదే యూపీఎస్సీలో మోడీ గారు చెప్తారా నేను ఇచ్చినా అని కాదు కదా. కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది 2 కోట్లు సంవత్సరానికి ఇస్తామని, అవేటు ఆయన
ఈ ఓకే. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 2 లక్షలు అనేటువంటిది అన్నది. ఎక్కడ సార్ 2 లక్షలు? 5,000 ఇచ్చిర్రు 5,000. అది కూడా యాడ్ అండ్ డెమ్ ప్రాసెస్ లో 20 నెలలు జరిగింది. కొద్దిగంతన్నా ఉండాలి కదా సార్ ప్రభుత్వానికి. ఈ రైట్ యొక్క అండి. అశోక్ నగర్ లో తిండి లేక ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు నేను అశోక్ నగర్ లోనే లైబ్రరీలో కూర్చొని ఉన్నా. ఓకే. ఇది సార్ మా పరిస్థితి. రైట్ అండి అభిరాథోడ్ గారు. రైట్. ఓకే. అడ్వకేట్ గారు, మరి ఎలా మన సమ్మప్ప ఎలా చేయొచ్చు అంటారు? ఇప్పుడు మొత్తానికి ఏం జరగబోతుంది అంటారు ఫైనల్ గా? ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నా సార్ ఈ వీడియో ఎస్ ద్వారా, ఎస్ ఈ యొక్క కమిషన్ ఏదైతే ఉందో ఈ యొక్క కమిషన్ పారదర్శకంగా హానెస్ట్ గా నిర్వహించాలంటే, యూపీఎస్సీ తరహా నిర్వహించాలంటే దాంట్లో పొలిటికల్ ఇంటర్ఫీరియన్స్ కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకుండా ఉండేటట్టుగా రైట్. చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎప్పుడైతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్వాల్వ్ అవుతుందో, ఎప్పుడైతే కరప్షన్ ఇన్వాల్వ్ అవుతుందో, ఎప్పుడైతే అవినీతి పరులు ఉంటారో అప్పుడు మాత్రమే ఇటువంటి అవకతవకలు జరిగే అవకాశం ఉంది. ఆ మిత్రుడు చెప్పినట్టుగా పోస్టులు అమ్ముకున్నారనేదని స్పష్టంగా మనకి ఎవిడెన్స్ ఏం లేవు. అయినప్పటికీ ఈ అవకతవకలు చూస్తే ఏదో జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చూశారు కదా, ఒక 725 మందికి ఒకటే మార్కులు రావడం అనేది. ఎస్. అలాగే ఒక ప్రైవేటు విద్యా సంస్థలో ట్యూషన్స్ చెప్పే దాంట్లో కోచింగ్ సెంటర్ లో పనిచేసి అతన్ని ఇందులో పెట్టడం, వాళ్ళకి ఫేవర్ చేశారంటాం. ఇవన్నీ కూడా ఏం చూస్తున్నాయంటే ఈ యొక్క మా అవినీతిని చూపిస్తున్నాయి ఇక్కడ. సో పార్షియాలిటీ చూపిస్తున్నాయి ఇక్కడ. ఇటువంటి పక్షపాత వైఖరితో జరిగిన రిక్రూట్మెంట్స్ అనేవి అవి ప్రజా సంక్షేమానికి మంచిది కాదు. అలాగే నిరుద్యోగులు కూడా నిజాయితీగా కష్టపడే వాళ్ళకి అవకాశాలు కోల్పోయినట్లే. కాబట్టి ఇటువంటివి జరగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని ప్రక్షాళన చేసి ఈ యొక్క రిక్రూట్మెంట్ ని మరి ఫ్రెష్ గా చేస్తారో, ఫ్రెష్ ఎగ్జామినేషన్ పెడతారో, రివాల్యుయేషన్ చేస్తారో అది వాళ్ళ డిస్క్రిప్షన్ కే వదిలేస్తూ దీన్ని ప్రాసెస్ నిజాయితీగా కంప్లీట్ చేయమని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే టీజీపీఎస్సీకి సంబంధించి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుందా, లేదా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే మరి పూనుకొని ప్రక్షాళన దిశగా వెళ్ళబోతుందా? మరి రాష్ట్రంలోని రాజకీయంగా ఉన్న పార్టీలు ఏమంటున్నాయి, అదేవిధంగా మరి మిగతా ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే నిరుద్యోగ అభ్యర్థులు కానీ వారి యొక్క వాయిస్ ఎలా ఉందన్న అంశం మీద కూడా చర్చించడం జరిగింది. మేధావులు అట్లాగే నిరుద్యోగ మరి అభ్యర్థులు కూడా, ప్లస్ దీంతో పాటుగా తెలంగాణ జాగృతి స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ కూడా మనతో పాటు మాట్లాడడం జరిగింది. సో కోర్టు ఇచ్చిన ఏదైతే ఒక స్టాండ్ ఉందో, ఏదో ఒక తీర్పు ఉందో, సో అది మేము సంతోషిస్తున్నాం, వెల్కమ్ చెప్తున్నాం అంటూ కూడా ఆయన చెప్పిన మాట. సో మొత్తానికి ఇది మరి టీజీపీఎస్సీ ఎలా తీసుకుంటుంది, జరిగిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకొని ఏ విధంగా స్టెప్ అయిపోతుందో వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.